మీరు కాఫీ మిషన్ నుంచి కాఫీ తాగుతున్నారా? అయితే మీ హెల్త్ కి చాలా ప్రమాదకరమని చెప్తున్నారు డాక్టర్లు. ఎందుకంటే మనము రెగ్యులర్ గా అంటే నేచురల్ వేలో చేసుకునే కాఫీకి అండ్ ఇలా మనం మిషన్ ద్వారా మనం తాగే కాఫీకి చాలా తేడా ఉంటుందంట. ఇక్కడ మిషన్ త్రూ ఏంటంటే అక్కడ మెటల్ ఫిల్టర్ ఉంటుంది. ఆ మెటల్ ఉండటం వల్ల దాని ద్వారా వచ్చే కాఫీలో ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీకి చేరుతుందంట. అండ్ అలాగే ప్రమాదకరమైన టాక్సిన్స్ కూడా మన బాడీకి చేరుతాయంటే. ఇందులో కాఫ్ సాల్ట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇది మన రెగ్యులర్ గా అదే కాఫీ ఫిల్టర్ కాఫీ అలా మనం తాగుతున్నట్లయితే మన బాడీలో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరి చాలా ప్రమాదకరం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ స్వీడన్ లో నేచురల్ గా చేసే కాఫీకి అండ్ అలాగే మిషన్ ద్వారా వచ్చిన కాఫీకి రెండింటికి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నేచురల్ వేలో తాగే కాఫీలు ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఇది మన హెల్త్ కి చాలా మంచిది. అండ్ వేరాస్ మిషన్ కాఫీ వల్ల ఏంటంటే చాలా చెడు ప్రభావాలు మన బాడీ మీద లాంగ్ టర్మ్ లో కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుందని తేలిందంట. ఇప్పుడు చాలా వరకు మనం పనిచేసే చోటు కావచ్చు లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు జనరల్ గా ఎక్కడ చూసినా కూడా మనకి మిషన్ కాఫీనే దొరుకుతుంది. సో చాలా మంది దీన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇకనైనా కూడా ఆ హ్యాబిట్ మానుకోండి. నేచురల్ వేలో చేసిన కాఫీనే తాగండి. అండ్ అలాగే డైలీ కూడా 800 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫెన్ అన్నది ఎక్కువ మోతాదులో మన బాడీకి చేరినా కూడా అది కూడా డేంజర్. అండ్ ఈవినింగ్ టైమ్స్ చాలా మంది చాలా ఎక్కువగా కాఫీ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా నిద్రలేమి సమస్య ఎక్కువగా వస్తుందంటే. అండ్ అలాగే కాఫీ ఓవర్ డోస్ అయినా కూడా మీరు కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కాఫీ తాగండి, కానీ మితంగా తాగండి.